హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా 31కి స్పెషల్ టేస్ట్‌తో చికెన్ కర్రీ అనమాట. ఒక్కసారి ఇలా చేసి చూడండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఫస్ట్ చికెన్ని సాల్ట్ వేసి మంచిగా కడిగి తీసుకోవాలి. చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలతో చేయండి. నేను ఇక్కడ చికెన్ని హాఫ్ కేజీ తీసుకున్నా. ఒక 2 స్పూన్ల కారము, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ అండ్ హాఫ్ గరం మసాలా, ఒక స్పూన్ అండ్ హాఫ్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక నిమ్మ చెక్క పిండుకొని మంచిగా చికెన్ని మొత్తం కలిపేసుకోవాలి. చికెన్ మంచి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి వదిలేసేయండి. ఆ లోపు మనము ఆ తర్వాత ఒక ఆనియన్ని ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాల్చుకుని తీసుకుంటే ఆనియన్ చాలా టేస్ట్ అనిపిస్తుంది చికెన్. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, మనం కాల్చుకున్న ఆనియన్ ఒక 4 ముక్కలు చేసి వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక 10 దాకా వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆనియన్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక 2 రెక్కల కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి. చూసినారు కదా ఆనియన్ ఎంత సన్నగా కట్ చేసుకున్నానో, చాలా టేస్టీ ఉంటుంది అట్లయితే. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాతనే చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం మంచిగా పట్టాలన్నమాట చికెన్కి. చికెన్ని మనం మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఆ తర్వాత ఒక 3 మినిట్స్ ఉడికించి తీసి పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలిపి ఒక 18 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే ఆహా అనేలా ఉంది మూత తీస్తే. ఇంతకు మీకు చెప్పలే కదా, ఇదంతా లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడే హైలో పెట్టుకోవాలి. చిన్న చిన్న ఒకేషన్స్కి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.